అధిక జ్యేష్ఠ మాసం గురించి వీడియో ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా ఏడాదికి 12 నెలలు ఉంటాయి. కానీ 2026లో మాత్రం మన తెలుగు క్యాలెండర్ ప్రకారం 13 నెలలు వచ్చాయి. దీనిని అధిక మాసం అంటారు. ఈ అధర్మ నెలలో ఏం చేయాలి, ఏ పనులు అరిష్టం అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ ఏడాది మొత్తం 13 తెలుగు నెలలు వచ్చాయి. జ్యేష్ఠ మాసం 2 నెలలు ఉండడంతో ఒక నెల ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధిక జ్యేష్ఠ మాసం అంటారు. ఈ అధిక జ్యేష్ఠం ఎప్పటి నుంచి మొదలవుతుంది, అధిక మాసం అంటే అర్థం ఏమిటి, ఈ నెలలో చేయవలసినటువంటి చేయకూడని పనులు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అధిక జ్యేష్ఠ మాసం మే 17 ఆదివారం నుంచి మొదలవుతుంది. జూన్ 15 సోమవారంతో ముగుస్తుంది. నిజ జ్యేష్ఠ మాసం జూన్ 16 నుంచి జూలై 13 వరకు ఉంటుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే సుమారు ప్రతి 32 లేదా 33 నెలలకు ఒకసారి అదనపు నెల వస్తుంది. దీన్నే పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. జ్యేష్ఠ మాసం విష్ణువుకి అంకితం చేయబడింది. వివాహాలు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాన్ని అధిక జ్యేష్ఠ మాసంలో చేయకూడదు. అధిక మాసంలో జపం, ధ్యానం చేయడం వలన శుభ ఫలితాలు పొంది ఈ సమయంలో మే 17 నుంచి జూన్ 15 వరకు ఈ పనులు అస్సలు చేయకూడదు. ఈ తప్పులు ఎప్పటికీ చేయకూడదు. అవేమో తెలుసుకుందాము. వివాహాలు చేయకూడదు, గృహప్రవేశాలు చేయకూడదు, ఇండ్లు మారకూడదు, అప్పులు తీసుకోవడం మంచిది కాదు, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకూడదు. ఈ నెలలో విష్ణువుని పూజిస్తే కోరికలన్నీ కూడా తీరుతాయి. తులసీదేవిని ఆరాధించడం వల్ల లక్ష్మి కటాక్షం కలుగుతుంది. అధిక జ్యేష్ఠ మాసంలో ఐశ్వర్యం కలగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. అధిక జ్యేష్ఠ మాసంలో కొన్ని శుభకార్యాలు చేయకూడదు, కానీ కొన్ని పనులు చేస్తే మాత్రం సంపద పెరుగుతుంది. ఎక్కడ లేనంత సంపద మీ ఇంటికి చేరుతుంది. ఆరోగ్యం కలగాలన్నా, మంచి పేరు ప్రతిష్టాలు పొందాలన్నా అధిక మాసం అనేది చాలా ముఖ్యమైన సమయం అని చెప్పొచ్చు. అధిక మాసం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. విశేషమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. అట్లాగే ఉద్యోగంలో ఇబ్బందులున్న, ఉద్యోగం రావాలన్నా, వివాహం జరగాలన్నా, ఏ కోరిక నెరవేరాలన్నా హనుమాన్ చాలీసాను పఠించండి. అధిక మాసంలో వీలైతే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి. ఈ నెలంతా 54 లేదా 108 ఇలా మీకు నచ్చిన సార్లు పారాయణం చేయండి. దీంతో హనుమాన్ అనుగ్రహం కలుగుతుంది, కోరిక నెరవేరుతుంది. అరటి పండ్లు, కొబ్బరికాయ లేదా హనుమంతుడికి ఇష్టమైన తమలపాకు సమర్పించండి. పారాయణం మొత్తం పూర్తయ్యాక హనుమంతుడికి 22 గారెలు చేసి నివేదించండి. ఇలా చేయడం వల్ల మీ కోరిక తప్పక నెరవేరుతుంది. మళ్ళీ అధిక మాసం రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ అధిక మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్